ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏంటి? కోటాను కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయం తగ్గించి టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు? సేవాభావంతో వచ్చేవారిని దొంగల్లా చూడడం భావ్యమేనా? తిరుమల పరకామణి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. శ్రీవారికి భక్తులు సమర్పించే సొమ్ము చోరీకి గురైతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనంగా చూడొద్దని వ్యాఖ్యానించిన హైకోర్టు కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వినియోగించవద్దని టీటీడీకి సూచించింది. తిరుమల క్షేత్రం అంటే కలియుగ వైకుంఠం. అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద అంటూ పతిత పావనుడైన శ్రీహరిని కీర్తిస్తూ నిత్యం వేలాది మంది ఏడుకొండలవాడిని దర్శించుకుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే చల్లగా కాపాడే ఆ శ్రీనివాసుడి రెప్పపాటు దర్శనంతో జన్మ జన్మలు ధన్యమయ్యాయని భావించే భక్తకోటి వడ్డీ కాసులవాడికి తోచినంత హుండీలో సమర్పించుకుంటారు. వెంకన్న సేవ కోసం భక్తి ప్రపత్తులతో ఎన్నో వ్యయ ప్రయాసలనైనా ఓర్చుకుంటారు. తమను తాము మైమర్చిపోతారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రమైన తిరుమల లాంటి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేసిన గత పాలకుల పాపాల పుట్టలను బద్దలు కొట్టిన వేళ సామాన్యుల నుంచి సంపన్నుల దాకా, చిరుద్యోగి నుంచి రాష్ట్రపతి దాకా పరకామణిలో జరిగిన చోరీ ఘటన విని నిర్ఘాంతపోయారు. హతవిధి అంటూ నిట్టూర్చారు. తిరుమల శ్రీవారి పరకామణి నుంచి చోరీ ఘటనపై సిఐడి చేత విచారించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనంగా చూసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. కానుకల రూపేణ శ్రీవారికి భక్తులు సమర్పించే సొమ్ము చోరీకి గురైతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది హైకోర్టు. పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడంపై ఒక జర్నలిస్టు వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు ఆ ఘటనపై సిఐడి, ఏసీబీ బాసులు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేసి నివేదికలను తనకు సీక్రెట్ గా సీల్డ్ కవర్లో ఇవ్వాలన్న ఆదేశానుసారం హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. పరిశీలించిన న్యాయమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సిఐడి, ఏసీబీలను ఆదేశించింది. హైకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా సిఐడి ఇచ్చిన సీల్డ్ కవర్లో పరకామణి లెక్కింపు జరిపే ఫోటోలను తీసి కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు, ఏఏ టెక్నాలజీని వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సూచించారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల ఆలయంలోని గొల్ల మంటపం దగ్గర పరకామణి హుండీలను లెక్కిస్తారు. టీటీడీ ఉద్యోగులు కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లెక్కిస్తారు. మనుషులను పెట్టడం వల్లే తప్పిదాలు జరుగుతున్నాయని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి వారికి బాధ్యత ఉండదని అభిప్రాయపడింది హైకోర్టు. వీరి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను టీటీడీ ఎందుకు అమలు చేయడం లేదన్న కోర్టు ఈ విషయంపై ఆలోచించాలని హితవు పలికింది. పరకామణి లెక్కింపు సందర్భంగా లెక్కించే సిబ్బంది లుంగీలు, ఇతర వాటిని వెతకడం అసభ్యంగా లేదా అని నిలదీసింది హైకోర్టు. సదరు లెక్కింపు సిబ్బంది చోరీ చేసిన కరెన్సీ నోట్, కాయిన్స్ ఎక్కడ పెట్టారో తెలియాలి అంటే విజిల్ బ్లోయర్ టెక్నాలజీ పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టు. తిరుమలలో అన్ని సేవల్లో భక్తులను ఉపయోగించే టీటీడీ పరకామణి విషయంలో అవుట్సోర్సింగ్ విధానాన్ని ఎలా ఎంచుకున్నారని, శ్రీవారి హుండీల లెక్కింపునకు భక్తులను వాడితే ఎలా ఉంటుందో ఆలోచించాలని టీటీడీకి సూచన చేసింది ఏపీ హైకోర్టు. పైగా పరకామణి లెక్కింపులో కింద కూర్చుని లెక్కించడం కరెక్టు కాదని, టేబుల్ విధానం ఎందుకు పెట్టలేదని, నిలుచుని కౌంటింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది కదా అని ప్రశ్నించింది. ఇక పవిత్రమైన భావంతో భక్తకోటి శ్రీనివాసునికి సమర్పించుకునే మొక్కులను కింద పడేసి ఎలా పడితే అలా అపవిత్రం చేయటం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది హైకోర్టు. $900 జేబులో పెట్టుకుని వెళ్లిన వ్యక్తి లుంగీలు తీసి వెతికారు. ఇంకా ఏమేమి తీసి వెతుకుతారు? చేసే పద్ధతి ఇది కరెక్టా? టెక్నాలజీ వాడండి, ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడండి. పరకామణిలో జరిగింది చోరీ కాదు, క్రైమ్ కాదు, అంతకు మించి అని కోర్టు వ్యాఖ్యానించింది.
చోరీ ఘటనలు జరుగుతున్నా కానుకలు లెక్కించేందుకు అదే పాత విధానాన్ని అనుసరించడం సరికాదని తేల్చి చెప్పిన హైకోర్టు కానుకల లెక్కింపునకు సేవాభావంతో వచ్చిన భక్తులను బట్టలు ఊడదీసి సోదాలు చేయటం, దొంగల్లా అవమానించడం కూడా సబబు కాదని పేర్కొంది. కానుకల లెక్కింపునకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీలులేదని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోత్సహించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శ్రీవారి దర్శనాలను నియంత్రిస్తామని చెప్పిన ప్రస్తుత టీటీడీ చైర్మన్ పరకామణి లెక్కింపుపై సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు. కోటాను కోట్ల మంది హిందువులకు వెంకటేశ్వర స్వామి ఎలవేల్పు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆరాధ్య దైవం. మహిమలు చూపగల కలియుగ దైవంగా శ్రీనివాసుడు ఖండాంతరాల్లోనూ తన కరుణా కటాక్ష వీక్షణలతో రక్షకుడిగా కోట్లాది మందిని సంరక్షిస్తున్నారు. అలాంటి దేవదేవుడి సన్నిధి అయిన తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఘటనలు జరిగితే అవి చాలా చిన్నవని చెప్పిన గత పాలకులకు పాపభీతైనా ఉండకపోవాలి. ఏ దేవుడైతే నాకేంటి అన్నా తలబిరిసైనా ఉండాలి. ఏది నిజమో ఏమో కాని శ్రీనివాసుడి సొమ్మునే అప్పనంగా మింగేయాలని చూసిన వారికి, చేయించిన వారికి శిక్షలు తప్పవని భక్తకోటికి అపార నమ్మకం ఉంది. పరకామణి లెక్కింపు విషయంలో హైకోర్టు సూచనలపై టీటీడీ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి పరిష్కార మార్గాలు కనుగొంటుందో చూడాలి.